మీ నీతిని మేము అనుసరించి మరి తండ్రి మిమ్మల్ని మాదిరిగా తీసుకుని మరి తండ్రి మేము మరి తండ్రి విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించి యేసు వైపు చూస్తూ మా ముందు ఉన్న పందెంలో ఓపికతో పరుగుపెట్టి మిమ్మల్ని మహింపరచాలి తండ్రి, పరలోక రాజ్యం బహుమానం పొందాలి తండ్రి. ఏ ఒక్కరు మరి తండ్రి నశించడానికి ఇష్టం లేదు తండ్రి. మా తండ్రి మా సంగతులందరినీ జ్ఞాపకం చేసుకోవాలి మరొకసారి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లించుకుంటున్నాను దేవా. మా పట్ల చేసిన ప్రతి మేలు తలుచుకుని ఆయన్ని గణపరచాలి మా తండ్రి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని వేగంగా రావడానికి సహాయం చేయమని మీ పాదాలు పెట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఈ రకంగా మా తండ్రి ప్రతి కార్యక్రమాన్ని మీ ఆధ్వర్యంలో నడిపించమని మరొకసారి మీ పవిత్ర పాదాలు పట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లించుకుంటున్నాను దేవా. మా తండ్రి ఆఖరిగా ఆశీర్వాదాల కార్యక్రమంలో కూడా మీరు ఉండండి తండ్రి దేవా. మహిమ పొందండి రాజా. మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా. బిడ్డలు ఇచ్చే కానుకలు మీ సన్నిధికి చేర్చుకుని మీ తండ్రి బిడ్డలు 100 వెయ్యంతలు ఫలించే బిడ్డలుగా చేయమని మీ పాదాలు పెట్టి అడిగి వేడుకుంటూ మీకే వందనాలు, స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ మరొకసారి మీ పాదములకు వందనాలు, స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చించుతూ మీకే సమస్త ఘనతా ప్రభావాలు సమర్పించుకుంటూ ఈ చిన్ని ప్రార్థనను శ్రేష్టమైన శక్తిగల యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరూ చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మహింపరచాలని నేను కోరుతున్నాను. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన సన్నిధిలో ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యముల్ బట్టి, ఆయన పరక్రమ కార్యముల్ బట్టి, ఆయన ప్రభవమును, ఆయన ప్రభవమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఘోరాధ్వనితో ఆయన స్తుతించుడి, ఘోరాధ్వనితో ఆయన స్తుతించుడి. స్వరమండలములతో, స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నాతాతుల సితారతోను, సన్నాతాతుల సితారతోను, చక్కని స్వరములతో, చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, కాంతివయములతో, కాంతివయములతో
ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లల గోవులు చల్లగనూది, పిల్లల గోవులు చల్లగనూది, ఎల్ల ప్రజలు చేరి, ఎల్ల ప్రజలు చేరి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. రోగు తలములతో ఆయన స్తుతించుడి, రోగు తలములతో ఆయన స్తుతించుడి. గంభీర తాళముతో, గంభీర తాళముతో, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదను, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదను, ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలో నివాసం చేసి, దూతలెల్లా పొగడు దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసి, దూతలెల్లా పొగడు దేవుడాయనే. వేడుచుండు భక్తుల స్వరము విని, వేడుచుండు భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదను, ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఉండేదననిన మన దేవుని, ఉండేదననిన మన దేవుని. కరములు కట్టి నిత్యం స్తుతించెదను, కరములు కట్టి నిత్యం స్తుతించెదను. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదను, నా
సంగీతము సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా స్తుతించెదను సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా స్తుతించెదను రాకడలో ప్రభుతో నిత్యముందును రాకడలో ప్రభుతో నిత్యముందును మొక్కేలను స్తుతించడం పొగడెదను మొక్కేలను స్తుతించడం పొగడెదను ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదను జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదను ఆయనే నా సంగీతము. సో మనం చేసే ప్రతి ఆరాధన ప్రతి స్తుతి అది దేవునికి చేస్తున్నాం కాబట్టి మన స్వరాలు ఎత్తి దేవుని నామాన్ని మహిమపరచాలని కోరుతున్నాం. విలువనన్న ప్రేమ ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ కౌగిలిలోనే దాచుకున్న ప్రేమ ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ కౌగిలిలోనే దాచుకున్న ప్రేమ మారనిది మరువనిది విలువనిది ఎడబాయనిది మారనిది మరువనిది విలువనిది ఎడబాయనిది నేను మరచిన కానీ నన్ను మరువనన్న ప్రేమ నేను విడచిన కానీ నన్ను విలువనన్న ప్రేమ నేను మరచిన కానీ నన్ను మరువనన్న ప్రేమ నేను విడచిన కానీ నన్ను విలువనన్న ప్రేమ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ చేతుల్లో కాచుకున్న ప్రేమ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ చేతుల్లో కాచుకున్న ప్రేమ మారనిది మరువనిది విలువనిది ఎడబాయనిది మారనిది మరువనిది విలువనిది ఎడబాయనిది యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ. నా బోధకు నా బోధకు చెవియొగ్గుడి చెవియొగ్గుడి నా నోటి మాట
మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను. పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పెదను. మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములో పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లు వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు గలవారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను. ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలెనని వారికి ఆజ్ఞాపించెను. విండ్లును పట్టుకొని యుద్ధ సన్నద్ధులై ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగి వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి. ఆయన ధర్మశాస్త్రము ఉల్లసింపకపోయిరి. దేవుడి వాక్యమును దీవించును. ఆమేన్. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గరుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిధి. గరుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే కావాలయ్యా, నాకు రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాకు రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే
నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే కొరత నాకుండదు, నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు, నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు, నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు, నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నిజమేనా? నీవు నాతో వస్తే నాకు ఓటమి ఉండదు, నీవు నాతో వస్తే నాకు చీకటి ఉండదు. నిజమే, మన బ్రతుకుల్లో ఓటమి చీకటి అనేది తరచుగా మనం చూస్తూ ఉంటాం కదా. ఈరోజు దేవుడు నీతో ఒక్క మాట చెప్తున్నాడు, ఏంటో తెలుసా? ఆయనని నువ్వు ఆహ్వానించాలి, ఆయన్ని నువ్వు ఆహ్వానించాలి. నువ్వు ఆహ్వానించకపోతే నీ జీవితంలో ఉన్న ఓటమి చీకటి అది ఎన్నటికీ పోదు. 78వ కీర్తన ఆశాప కీర్తన మొట్టమొదటి వచనంలో, నా జనులారా నా బోధకు చెవియొకుడి, నా నోటి మాటలకు చెవియొకుడి. నేను నోరు తెరచి ఉపమానం చెప్పేదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పేదను. మర్మం అనేది ఏమి ఉండదు. భగవంతుడు మనకు చెప్పడం మొదలు పెడితే మర్మాలు ఏమి ఉండవు, దాపరికి ఉండదు. అంత కూలంకషంగా భగవంతుడు మనకు తెలియపరుస్తాడు. నా జనులారా నా బోధకు చెవియొగ్గాలి. ఆయన చెప్పే మాటలకు మనం చెవియొగ్గాలని, ఆయన చెప్పే మాట తప్ప ఇంకేది మన జీవితంలో యాక్సెప్ట్ చేయకూడదండి. ఆయన వాక్యమే ఫైనల్. ఆయన వాక్యం తప్ప దేన్ని మనం ప్రయారిటీగా తీసుకోకూడదు. అదే ప్రామాణికం అవ్వాలి. దాన్నే మనం కొలమానంగా పెట్టుకోవాలి మన జీవితంలో. దేన్నైనా సరే కంపేరిజన్ చేయాలంటే వాక్యంతోనే కంపేర్ చేయాలి. చర్చలతో కంపేర్ చేయొద్దు, మినిస్ట్రీస్తో కంపేర్ చేయొద్దు, లేదా అన్నంతో కంపేర్ చేయొద్దు, వాగ్దాటితో కంపేర్ చేయొద్దు, లేదా అద్భుతాలతో కంపేర్ చేయకూడదు. భగవంతుడు మనకి ఇచ్చేటటువంటి వాక్యంతో అంటాడు కదా, నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరచి ఉపమానం చెప్తాను, అర్థమయ్యేటట్టు చెప్తాను. భగవంతుడు ఎప్పుడు కూడా దాచిపెట్టలేదు సమా అండి. అందరికి అర్థమయ్యేటప్పుడు కూలంకషంగా అంతా పూర్తిగా అర్థం అవ్వాలని వాడుక భాషలో చెప్పాడు. మనందరికీ ఇంట్లో ఉన్న వస్తువుల్ని, మన రోజువారీ
మనం రోజువారీ దేనితోటైతే పని చేస్తూ ఉంటామో వాటితోటి భగవంతుడు పోలిస్తాడు. పోల్చి పరలోక రాజ్యం అర్థం కావాలని, ఆయన భాష మనకు అర్థం కావాలని ప్రతిదీ ఉపమానమే. అన్ని ఉపమానం అంటే ఏంటి? ఏదో దాన్ని ఎంచుకొని మన రోజువారీ జరిగేటటువంటి కార్యక్రమాన్ని ఆయన చెప్తాడు. దాని ప్రకారం ఇదిగో ఇలా ఉంది కదా, అలాగనని చెప్పి వాక్య సారాంశాన్ని ఆ యొక్క భాగం ద్వారా భగవంతుడు మనకి ఇస్తూ ఉంటాడు. నేను నోరు తెరిచి ఉపమానం చెప్తాను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పేది. మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించినటువంటి సంగతులను చెప్పేదిను అన్నాడు. అనగా రోమేయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో అదేమనగా ఏమని రాయబడి ఉంటుందో తెలుసమ్మా? 9వ వచనం, అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపునని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడతావు అని రాయబడింది. ఏమన్నమ్మా? అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడతావు. రెండవ మాట, ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలని భగవంతుడు సెలవిస్తున్నాడు. 17వ వచనంలో కాగా ఇవన్నీ చెబుతూ, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. వాగ్దాటి నా నోటి నుంచి వచ్చే మాటల ద్వారా ఏం కలగదు, లేదా పెద్ద పెద్ద ప్రవక్తలు ప్రసంగికుల ద్వారా వచ్చే మాటల ద్వారా ఏం ఉపయోగం ఉండదు. ఏమంట? కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. అందుకే కీర్తన 71:15 అంటాడు. మనం 3 వచనాలు చదవం. నా జనులారా 78లో, నా జనులారా నా బాధకు చెవియొగ్గండి, నా నోటి మాటలను చెవియొగ్గండి, నేను నోరు తెరిచి ఉపమానం చెబుతాను, పూర్వకాలం మొదలుకొని నేను తెలియచెప్తూ ఉంటాను, మాకు తెలిసినటువంటి సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. 3 వచనాల్లో నేను చెబుతాను, నీ విన్నై చెప్తాను. ఎందుకు చెప్తాడంటే కీర్తన 71:15 అంటాడు, దేవా బాల్యం నుండి నువ్వు నాకు బోధించి వచ్చావు, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చాను ప్రభువా. దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గురించి, పుట్టబో వారికి అందరికీ నీ కార్యమును గురించి నేను తెలియచెప్పినట్లు తల నెరిసి తల పట్టిపోయి వృద్ధుడినే ఉండు వరకు నన్ను విడవద్దు ప్రభు. దేవా నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు అన్నాడమ్మా. దేవా నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు. అనేకమైన కఠిన బాధలు మాకు కలుగు చేసిన వాడా, అయినా కూడా నువ్వు మరలా మమ్మల్ని బ్రతికిస్తావు. భూమి యొక్క అగాధ స్థలములో నుండి నువ్వు మమ్మల్ని మరలా పడిపోయినటువంటి స్థితి నుండి మమ్మల్ని లేవనెత్తుతావు ప్రభా. నైనా దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వస్తూ ఉన్నావు. ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుచునే ఉన్నా, దాచుకోవట్లేదు. దాపరకు నా దగ్గర ఏమీ లేదు, బహిర్గతం అవుతున్నాను. భగవంతుడా నేను బయలుపరచడానికి నేను ఎప్పుడు ఎల్లప్పుడూ ఇష్టపడతాను. 71:5 వచనంలో నా ప్రభువా ఏమన్నాడమ్మా? నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే. ఏమన్నాడమ్మా? నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయం నీవే ప్రభువా. గర్భవాసి నుండి మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివై ఉంటివి. ఏమన్నామా? నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే, గర్భవాసినైనది మొదలు. ఎప్పటి నుండి? గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివై ఉన్నావు ప్రభు. నీవు నా ప్రాపకుడు, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే. నిన్ను గురించి నేను నిత్యము స్తుతిగానం చేస్తాను ప్రభా. నేను నిన్ను గురించి నిత్యము స్తుతిగానం చేస్తాను. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినా కూడా ప్రభా నువ్వు నాకు బలమైనటువంటి ఆశ్రయ దుర్గం, నా నిత్యాశ్రయం నీవే, నా దుర్గమైనటువంటి దేవా. నా బాల్యం నుండి నాకు తెలిసి నువ్వు నాకు బోధిస్తూ వచ్చావు చిన్నపిల్లలకి. అందుకే కిందకి వెళ్తుంటే 28వ అధ్యాయము మొదటి వచనం, ద్వితీయోపదేశకాండం 28 మొదటి వచనంలో నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని. ఏమన్నాడమ్మా? నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడని
వ్రాయబడింది. నీవు నీ దేవుడైన యెహోవా మాట విననేడలా ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి. ఒకటంట, నీవు పట్టణంలో దీవించబడదు. ఎక్కడమ్మా? నీవు పట్టణంలో దీవించబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రెల మేకల మందలు దీవింపబడదు. నీ గంపయు పిండి పొసుకు నీ తొట్టియు, ఏమన్నాడమ్మా? నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడతావు. యెహోవా నీ దేశం మీద వర్షం దాని కాలమందు అదే కురిపించడానికి నీవు చేయి కార్యములన్నిటినీ ఆశీర్వదిస్తున్నావు ప్రభా. నువ్వు చేయి కార్యమంతటిని ఆశీర్వదించుటకు నీవు నువ్వు అనేక జనములకు అప్పిస్తావు. అప్పు చేయు. యెహోవా నిన్ను తలగా నియమిస్తాడు, తోగా నియమించను నేను. నువ్వు పైవాడుగా ఉంటావు, క్రింది వాడుగా ఉంటావు. స్తోత్రం ఏంటంటే వినినేరులా. ఏముందమ్మా స్తోత్రం? వినినేరులా. అందుకే 6వ అధ్యాయం 4వ వచనంలో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో, ఇశ్రాయేలు వినుము, మన దేవుడిని యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడని యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. నీవు హృదయంలో ఉంచుకొని నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి వినాలి. అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొన్నప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవాలి. అవి నీ కన్నుల నడుమ బాసికంగా ఉంచుకోవాలి. నీ ఇంటి ద్వారబంధముల మీద రాసుకోవాలి. నీ గౌనుల మీద వాటిని రాయాలి. స్తోత్రం ప్రభా. అన్నాడు, నా జనులారా నా బోధకు చెవియొక్కడి, నా నోటి మాటలకు చెవియొక్కడి. నేను నోరు తెరచి ఉపమానం చెప్తాను, అందరికి అర్థమయ్యే భాషలో చెప్తాను. పూర్వకాలపు గూఢవాక్యములు నేను తెలియజెప్పేది. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను ఎప్పుడు కూడా మా పితరులు వివరించిన సంగతులను చెబుతాను. ఎందుకు చెప్తాడట? 4వ వచనంలో రాయబడి ఉంది, యెహోవా స్తోత్రార్హ క్రియలను. అర్థమవుతున్నా మన మాట? ఏం చెప్తున్నాను? యెహోవా పలకన మాట, యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము నేర్పిదాం. ఈ రోజున ఆరాధించడానికి ఒక చక్కని అవకాశం దొరుకుతుంది. ఈ అవకాశంలో మనం చేయవలసిందంతా కూడా యెహోవా స్తోత్రార్హ, అంటే స్తోత్రమునకు యెహోవాని గణపరచడానికి అర్హమైన క్రియలను, అంటే ఆయన ఒక్కడికే అర్హత. ఏంటంటే ఆ అర్హత అంటే ఎవరికి అర్హులు? వారికే చెల్లించాలట. యెహోవా స్తోత్రమునకు అర్హుడైనటువంటి వాని క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెబుతాం ప్రభా. మా పిల్లలకు మేము చెప్తాం. మనం మొట్టమొదటి నా ఇంటికి చెప్పుకోవాలి, నా ఇంటిని చూసుకోవాలి, నన్ను చూసుకోవాలి. ఇతరులకు కాదు, చెప్పేటటువంటి వాడు చెప్పేటవాడికి బుద్ధి చెప్పుకోవాలి. నా పిల్లలకి, నా భార్యకి, నా కుటుంబానికి. అయ్యో అంటాడు యెహోషువ, నేనును నా ఇంటి వారును. ఏమైనా ఇతరుల గురించి మనకు అనవసరం. మొట్టమొదటి నీ బుద్ధిగా ఎలాగుందో నీకు అందుకే చాలా గురువు ఎందుకు సామెత చెప్తారు, నీ వెనకే ఉంది, నీ కిందే ఉందో చూసుకో బాబు అంటారు. నల్లగా ఉంది కదా, అర్థమవుతున్నాం. అందుకే మనం స్వపరీక్ష ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు స్వపరీక్ష చేసుకోవాలి. ఆయన ఆరాధన చేసుకుని ఇతరులకి అక్కర్లేదు. చెప్పేటటువంటి వారు నాకు అవకాశం ఇవ్వబడింది కాబట్టి మాట్లాడుతున్నాను. మొట్టమొదట నేను సరి చేసుకోవాలి, నా ఇంటి వారు సరి చేసుకోవాలి, నా భార్య సరి చేసుకోవాలి, నా కుటుంబం సరి చేసుకోవాలి, నేను సరి చేసుకోవాలి, నేను కరెక్ట్గా ఉండాలి. నేను భగవంతుడు నన్ను అడిగే ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పగలగాలి. ఆయన ఎదుట నా నీతి ఎలాగుందో, నేను నిజంగా ఎత్తబడే గుంపులో ఉన్నానా, నేను విడవబడతానా, నా అంతటా నేనే స్వపరీక్ష చేసుకోవాలి. నా బలం ఏంటో నేనే పరీక్ష చేసుకోవాలి. ఇతరులతో కంపారిజన్ చేసుకోకూడదు. భగవంతునితో మనతో ఆయనతో డీలింగ్ ఉంటుంది, ఇతరులతో అక్కర్లేదు. వాక్యాన్ని మనకు వచ్చినప్పుడు వాక్యంలో మనం సరి చేసుకోవాలి. అర్థం ఈ అర్థంలో మన బ్రతుకుని మనం సరి చేసుకోవాలి. ఆరాధన చేయడానికి వచ్చినప్పుడు యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పింది. మేము దాచం, దేన్ని దాచుకోకూడదు.
చాలా మట్టుకి అనేకులు మేలు పొందుతారు, సాక్షి చెప్పరు, పక్క వారితో పంచుకోవడానికి ఇష్టపడరు, ప్రమోషన్ వచ్చినా చెప్పరు, లేదా ఇంకొక మంచి క్రియ జరిగినా చెప్పరు, దాచేస్తారు. వారికి డబ్బును తాళం పెట్టి బీరువాళ్ళు దాచినట్టు ఉంటుంది. చెప్తే మళ్ళీ ఎక్కడ అడుగుతారో, మళ్ళీ ఎందుకురా అంటది వాళ్ళ అమ్మే. అంటే భగవంతుడు చేసిన మేలుని మన బహిర్గతం చెప్పకుండా కదా. ఆయనకు అదే ఆయన మహిమ తీసుకురావాలి. మా తల్లిదండ్రులు నన్ను ఎంతో కష్టపడి చదివించారు. నేను విమానం ఎక్కినప్పుడల్లా, ఆ బిజినెస్ క్లాసులో కూర్చున్నప్పుడల్లా నేను జ్ఞాపకం చేసుకుంటాను. ప్రభువా, నా తండ్రిని నేను జ్ఞాపకం చేసుకున్నా, నా తల్లిని, వారు ఎంత కష్టపడ్డారో వారికి నేను చెప్తాను. మా తల్లిదండ్రులు ఇంత కష్టపడ్డారు, నన్ను చదివించారు, నా ప్రయోజనం చేశారు. ఈ రోజున వారు ఇచ్చినటువంటి భగవంతుడు చేశారు కాదనట్లేదు. నా తల్లిదండ్రులు నేను ఎలా మర్చిపోతాను? అలాగనే భగవంతుడు చేసిన ప్రతి క్రియ మనం మర్చిపోకూడదు, మన వెనక్కి మర్చిపోకూడదు. ఆయన ఏం చేసినా సరే చెప్పాలి. కానీ ఒక చిన్న కష్టం వచ్చిన దాన్నే గుర్తుపెట్టుకుంటా. కానీ ఇన్ని మేలు చేస్తాడు, నీ కుటుంబంలో ఎంత అద్భుతం చేస్తాడు. ఒక ఆనకట్టంలో ఆయాసం ఉండదు, నీ ఇంట్లో అసమాధానం ఉండదు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉండే, అలకలోలంగా ఉండేది. ఈ రోజున ఏది ఎప్పుడు కావాలో ఆయన దీనులకు సదుపాయం కలుగు చేస్తున్నాడు. ఏమన్నాడమ్మా? దీనులకు సదుపాయం కలిగి ఎప్పుడు ఏది కావాలో అమర్చి పెడుతూ ఉన్నాడు. ఉదాహరణ సమయంలో ఎంత దీనదశ, ఎంత దురవస్థ, ఎంత కొట్లాట్లు, ఈ రోజున నెమ్మదినిచ్చాడే, శాంతినిచ్చాడే. మనం నోరు విప్పకుండా ఎలా ఉండగలం? ఆయన ఆరాధించకుండా ఎలా ఉండగలం? ఇతరులకి ఆయన చేసిన మేలు చెప్పకుండా ఎలా ఉండగలం? యెహోవా స్తోత్రార్హ క్రియలు, ఆయనకి స్తోత్రం చెల్లించడానికి అర్హమైన క్రియ నా జీవితంలో జరిగినప్పుడు నేను ఎందుకు దాచిపెట్టుకుంటాను, నోరు మూసుకుంటాను? నేను చెప్పాలి, భగవంతుని మహిమపరచాలి అంటాడు. ఈ రోజున రాగల తరములో పుట్టబో పిల్లలు దానిని ఎరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించిన నా తండ్రి నాకు చెప్పాడు, నేను నా పిల్లలకి చెప్తాను, నా పిల్లలు నా మనవలకు చెప్పాలి. అలాగా తరతరాలకి భగవంతుడు చేసిన గొప్పతనాన్ని. అందుకే ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం మీరు ఏదైనా అనుకోండి, దీన్ని ప్రామాణికంగా మనం పెట్టుకోవాలి. అది చెప్పినట్టే చేయాలి, అది చెప్పినట్టే అనుకరించాలి, దాన్ని బాగా అనుకరించాలి, దాన్ని ఫాలో అవ్వాలి, ఇమిటేట్ చేయాలి, వాక్యాన్ని ఇమిటేట్ చేయాలి, వాక్యాన్ని మెడిటేట్ చేయాలి, వాక్యంతో ఉండాలి. వాక్యం ఎప్పుడు మనం లోపలికి వెళ్ళిపోతామో భగవంతుని ఆరాధించడానికి ఎందుకు అవకాశం దొరుకుతుందండి? ఒక గంట ఆయన గురించి గంటాపదంగా ఎందుకు చెప్పలేను నేను? ఎందుకు చెప్పకూడదు? ఎందుకు ఆయన్ని స్తుతించకూడదు? ఎందుకు పాడుపడకూడదు? ఎవరి గురించి, ఇతరుల గురించి నాకెందుకు? నా దేవుడు, నా ప్రభువా, నా కుటుంబం, నా జీవితాన్ని. ఒకప్పుడు దుర్మార్గుడిని, ఒకప్పుడు దోషకుడును, హానికరుడును. అపోస్తలుడైన పౌలు గారు సాక్ష్యం చెప్తాడు, ఒకప్పుడు హానికరుడు, మనమే సాక్ష్యం చెప్తాం. ఆరాధన అంటే ఏమనుకున్నారమ్మా? ఆయన చేసిన మేలుని మర్చిపోకుండా మనసారా ఆయనకి ప్రభువా మనసారా దండం పెట్టుకోవడం, ఆయన మీద సాగిలు పడ్డం. ఎలా అమ్మా? మన శరీరం మొత్తం అంతా కూడా సజీవ యాగంగా అంటే ఏంటో తెలుసా? మరలా వెనక్కి తీసుకోకుండా ప్రభా నీవిచ్చింది ప్రభా, నీ కృప. బ్రదర్ ఆరాధన చెప్తున్నాను, ఆయన కృపే. అవును, ఆయన కృపలో మనం ఉన్నాం, భద్రపరచబడి ఉన్నాం ఆయన కృపలో. అందుకే ఆయన చేసిన ఏ మేలు కూడా దాచిపెట్టకూడదు, బహిర్గతం చేయాలి, భగవంతుని ఆరాధన చేయాలని ఇష్టపడుతున్నాడు. యథార్థ 6వ వచనం, యథార్థ హృదయులు 5వ వచనం, ఆ రాగల తరములో పుట్టబో పిల్లలు దాన్ని నెరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును వీరును దేవుని యందు నిరీక్షణ గలవారే దేవుని క్రియలను మరువకయుండి. ఈ మాట గుర్తుపెట్టుకోమా. ఆయన చేసిన మేలుని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. యథార్థ హృదయులు కాక దేవుని విషయమే స్థిర మనసు లేని వారే మన పితరుల వలె తిరగబడకయు, వారి వలె మీరు ఉండొద్దు, తిరగబడద్దు. ఎప్పుడు ఏది కావాలో అది ఇచ్చాడండి. చూడండి, వారట వేసుకున్న బట్టలట 40 సంవత్సరాలు మార్చుకోలేదు కదమ్మా. ఇంకో విచిత్రం, వారి బట్టలు మార్చుకున్నట్టు కనపడలేదు. వారు ఎదుగుతూ ఉన్న కొద్ది సాగుతూ వచ్చినాయి బట్టలు. మీరు ఎలాంటి బట్టలు కుట్టించాడో భగవంతుడు. వారి చెప్పులు ఎప్పుడు అరిగిపోలేదు. చిన్నప్పుడు వేసుకున్న చెప్పులు అలాగే వారితో పాటు గ్రాడ్యువల్గా పెరిగినాయి. అది విచిత్రం అర్థమవుతున్నామా? భగవంతుడు చేసే మేలు మాసిపోలేదంట, వాసన కొట్టలేదంట. యథార్థ హృదయాలు కాక వారు ఏం చేశారట? కొండల దగ్గర కూర్చుని మాకు అక్కడ కీరకాయలు ఉండి, ఎక్కడ ఐగుప్తులో మేము చక్కగా దోసకాయలు తినేవారు, కీరకాయలు, ఉల్లిగడ్డలు ఉండి, ఎర్రగడ్డలు ఉండి, అక్కడ చక్కగా మాంసం ఉండేది, చక్కగా తినేవారు. ఏ బతుకురా ఇక్కడ? ఉపవాసం ఉండమంటాడు, కడుపు మార్చుకోమంటాడు. శుక్రవారం చాలా మంది ఎంతమంది ఉపవాసం ఉన్నారు నాకు తెలియదు. ఉపవాసం ఉండాలి, కడుపు ఎవడు బాధపడతాడు, ఎవడు 3 గంటలు లేస్తాడు, ఎవడు ప్రార్థన చేస్తాడు? అక్కడే బాగుండాలి. శుభ్రంగా సెల్ ఫోన్లు చూసుకుంటే, శుభ్రంగా 12 గంటల వరకు 11 గంటల వరకు సెల్ ఫోన్లో సినిమాలు చూసుకుంటే హ్యాపీగా సంబరం చేసుకుంటే ఉదయం 12 గంటలు లేచి శుభ్రంగా అప్పుడు బ్రష్ పెట్టుకుని దరిద్రులాగా సాతానది. అర్థమవుతుందమ్మా?
భగవంతుడు ఎప్పుడు కూడా మనకి ఆయన చేసిన మేలు మర్చిపోతాం. ఎన్ననే వాడే దాన్ని ఏమంటారు, బండ నుంచి నీళ్ళు వస్తాయండి. బండ నుంచి నీళ్ళు, బండ ఎంత గట్టిగా ఉంటుందమ్మా, దేన్నైనా గట్టిదాన్ని మెత్తగా చేసేస్తారు. బండ నుంచి నీళ్ళు ఇచ్చినటువంటి దేవుడు. నన్ను బ్రతుకాని నీ పాద సన్నిధిలో నన్ను బ్రతుకాని నీ దీనదాసునిగా నన్ను బ్రతుకాని నీ పాద సన్నిధిలో నన్ను బ్రతుకాని నీవు లేక మనలేను క్షణమైనా నీవుగానే ఉండలేను ఇంకెవరున్నారు నీ దీనదాసునిగా నన్ను బ్రతుకాని నీ పాద సన్నిధిలో నన్ను బ్రతుకాని ఎత్తు పల్లములైనా కీర్తి దుష్కీర్తులైనా ఎత్తు పల్లములైనా కీర్తి దుష్కీర్తులైనా ప్రతి పరిస్థితిలోనా నీ తోడు చాలయ్యా ప్రతి సమయమునందు నిన్ను గణపరచెదను ప్రతి పరిస్థితిలోనా నీ తోడు చాలయ్యా ప్రతి సమయమునందు నిన్ను గణపరచెదను యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా నీ దీనదాసునిగా నన్ను బ్రతుకాని నీ పాద సన్నిధిలో నన్ను బ్రతుకాని కష్ట సుఖములైనా దుఃఖానందములైనా కష్ట సుఖములైనా దుఃఖానందములైనా ప్రతి పరిస్థితిలోనా నీ తోడు చాలయ్యా ప్రతి సమయమునందు నిన్ను గణపరచెదను ప్రతి పరిస్థితిలోనా నీ తోడు
సువార్త 21వ అధ్యాయం. లూకా సువార్త 21వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు నాకు కొంచెం ఎవరైనా హెల్ప్ చేయండి. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారదూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసనని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి కాని ఈమె తన నేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. ఒక నిమిషం తలలు ఉంచుకుంటే మనం ప్రార్థించుకుందాం. కృపాగల దేవ, మహిమా స్వరూపి, ఈ పాదాలకు వందనాలు, స్తుతులు ప్రభా. మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప తలాంతుని బట్టి నీ పాదాలకు వందనాలు తండ్రి. నీ సంఘం ఎదుట తండ్రి, నీ ప్రియమైన జనం ఎదుట నన్ను ఒక పాత్రగా నిలవబెట్టి తండ్రి ఇచ్చిన ఈ వాక్యాంశాన్ని బట్టి నీ పాదాలకు వందనాలు ప్రభా. తండ్రి, నేను కాదు ప్రభా, మీరే మీ పరిశుద్ధ సన్నిధి తండ్రి ఇక్కడ కుమ్మరింపచేయండి. అనేక మంది ఇక్కడ విని తండ్రి దీనిలో తండ్రి మర్మాన్ని తెలుసుకునే కృప దాయించింది, సహాయం దాయించింది. వేసే పరిశుద్ధ నామమున అడిగి అతి వినయంగా ప్రతిమాలు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ బీద విధవరాల గురించి ఎంతమందికి తెలుసు? ఇక్కడ మాక్సిమం అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బీద విధవరాల గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏంటి అందరు నిద్రపోతున్నారా లేకపోతే ఏంది నాకు అర్థం కాదు. తెలుసా తెలీదా? సో ఇది చాలా చిన్న స్టోరీ, చాలా వరకు అందరికీ తెలుసు. చాలా దీంట్లో మనం నార్మల్గా చూసుకుంటే ఒక బీద విధవరాలు ఉంది. ఆమె ఒక 2 కాసులు కానుకేసింది. వేసిన కానుకని దేవుడు చూశాడు. ఏమన్నాడు? ఆమె శ్రేష్టమైనదిగా అక్కడ అందరికంటే ఎక్కువ వేసింది. ఆమె శ్రేష్టవంతురాలుగా దేవుని ఎదుట నిలవబడింది. అంతేనా? కానీ ఒక్కొక్క వర్డ్ మనం చదువుతూ ఉంటే, ఈ వర్డ్స్ ఒక్కొక్క వర్డ్ మనం దీంట్లో ఉన్నది చదువుతూ ఉంటే చాలా పెద్ద విశ్లేషణ వస్తుంది. యాక్చువల్గా నేను దాన్ని చదివినప్పుడు చాలా చిన్నగా అనిపించింది నాకు, ఏముంది దీంట్లో ఈ స్టోరీలో అని అనిపించింది. కానీ ఒక్కొక్క వర్డ్ మనం చదువుతూ ఉంటే చాలా పెద్ద విశ్లేషణ మనం ఇందులో చూడొచ్చు. దేవుడికి ఆమె ఎందుకు ప్రత్యేకంగా కనపడింది? దేవుడు ఆమె ఏం లేదండి, సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే, ఆ సంఘంలో అనేక మంది ఉన్నారు. దాంట్లో కొంతమంది ధనవంతులు ఉన్నారు, కొంతమంది పేరు మోసిన వారు ఉన్నారు, కొంతమంది దేవునికి ఇష్టలుగా ఉన్నారు, దేవునికి సమీపంగా ఉన్నారు. కానీ దేవుని చూపు ఎవరి వైపు వెళ్ళిందంట? దేవుని ఆ పేద విధవరాలు వైపు వెళ్ళిందంట. అయితే దేవుడు చూచున్న దేవుడు, మన హృదయాలని చూచే దేవుడు, మన హృదయ ఆలోచనలు చూచే దేవుడు, మన హృదయాల్లో ఉన్న ప్రతి అంధకార శక్తుల నుండి ప్రతి అన్నిటినీ చూచే దేవుడు. అవునంటారా కాదంటారా? అంతేనా? నేను అందరినీ చూడలేకపోతున్నాను. సో ప్లీజ్ నా మాటని కొంచెం స్పష్టంగా వినండి. ఎందుకంటే నాకు ఎవరైనా వినకపోతే నాకు అదో టైప్ ఆఫ్ మెంటల్ వస్తూ ఉంటుంది. సో బేసిక్గా నా మాటని చాలా స్పష్టంగా వినండి. ఎందుకంటే మైట్ బి నా గొంతు అందరికి నచ్చుద్దో నాకు తెలియదు. బట్ అన్ఫార్చునేట్లీ నా మాటని కొంచెం ప్లీజ్ వినండి. ఎందుకంటే నేను ఒక్కొక్కసారి ఇట్లా చూస్తున్నప్పుడు ఎవరైనా దృష్టి వేరే వైపు వెళ్ళింది అనుకోండి, నాకు ఉన్నది పోతుంది. సో కైండ్లీ ఓకే. సో ఇక్కడ దేవుడు చూచుచున్న దేవుడు బేసిక్గా ఎలా చూస్తున్నాడు? 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనం. ఎవరైనా హెల్ప్ చేయండి కదా. యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి
లోకమందంతటా సంచారము చేయుచున్నది. సంచారం చేయుచున్నాడు. చాలండి, థ్యాంక్స్. దేవుని దృష్టి ఎక్కడెక్కడ ఉందో తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడే చెప్పాను మీకు, నా కళ్ళు అన్ని చోట్లకి వెళ్ళవు. నేను ఎక్కడ చూస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇటువైపు చూస్తున్నాను అనుకో, వీళ్ళ ముగ్గురిని చూడగలను. ఇటువైపు చూస్తున్నానంటే వీళ్ళ ముగ్గురిని చూడగలను. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? లోకంలో ఉన్న ప్రతి ఒక్కడు, నేను పొట్టోడిని కాదు, కుంటోడిని కాదు, ఎలాంటోడైనా నీ ఇక్కడ పేద విధురాలు ఎలాంటి పరిస్థితుల్లో లేదు. ఆమె అక్కడ ధనవంతులు, ఎంతో గొప్ప ధనవంతులు ఉన్నారు, ఎంతో డబ్బులు వేశారు, అక్కడ డబ్బులు వేయడానికి రెడీగా ఉన్నారు. అవునా? డబ్బులు వేయడానికి రెడీగా ఉన్నారు. ఎంతో గొప్ప పేరు మోసిన వారు ఉన్నారు, ఎంతో గొప్ప దేవునికి అతి సమీపంగా ఉన్నవారు ఉన్నారు. కానీ దేవునికి దృష్టి ఎటువైపు వెళ్ళిందంట? పేద విధవరాలపైనే వెళ్ళిందంట. దేవుడు ప్రతి ఒక్కరిని చూచుచున్న దేవుడు. నాకు ఈ కష్టం వచ్చింది, దేవుడు నన్ను ఎందుకు చూడ్డు, నాకు ఈ బాధ వచ్చింది, నన్ను ఎందుకు దేవుడు చూడ్డు అని అనుకుంటా ఉంటాం మనం. కానీ దేవుడు చూచుచున్న దేవుడు. అర్థమవుతుందండి? అయితే నాకు ఇక్కడ అన్ని విషయాలు అర్థమైనాయి. కానీ దేవుడు ప్రత్యేకంగా ఈమెనే ఎందుకు చూశాడు? ఊరికే ఆమె 2 కాసులు వేసినందుకు మాత్రమే ఆయన కనుదృష్టి ఆ మీదకి వెళ్ళిందా? లేమిలో నుండి వేసింది, రైట్. తన కలిగిందంతా వేసింది, రైట్. యథార్థ హృదయంతో వేసింది, రైట్. ఎవ్రీథింగ్ ఇస్ రైట్, అన్నీ కరెక్టే. కానీ దేవుడు ఈమెలో ఇంకొన్ని విషయాలు చూశాడంట. ఏం చూశాడో చూద్దాం. దేవుడు ఫస్ట్ తనలో విశ్వాసం చూశాడు. విశ్వాసము అనేది ముఖ్యమైన పాయింట్. దేవుడు ఆమెలో నిజాయితీని చూశాడు. యాక్చువల్గా ఎలా? హెబ్రీ 11:4 చూడండి. హెబ్రీలు 11:4 విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించును. దేవుడు అతని అర్పణలు గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. చాలు. థ్యాంక్ యూ. ఇక్కడ ఏమని రాయబడి ఉంది అంటే విశ్వాసమును బట్టి. అంతేనా? ఆయన విశ్వాసమును బట్టి. నాకు చిన్నప్పటి నుండి ఒక చిన్న లాజిక్ అర్థం కాలేదు. ఎప్పుడైనా ఎంతమంది ఇక్కడ సండే స్కూల్కి వెళ్ళారు? సండే స్కూల్ టీచర్స్ ఎంతమంది ఇక్కడ ఈ కథ చెప్పారో నాకు తెలియదు. బేసిక్గా చాలా సింపుల్ స్టోరీ. చిన్నప్పుడు హేబేలు కయ్యూను ఇద్దరు ఉండేవాళ్ళు. ఆ ఇద్దరిలో ఒకళ్ళు మంచి అర్పణ అర్పించారు, ఇంకో వాళ్ళు తృణీకరింపబడ్డారు. నాకు చిన్నప్పటి నుండి అర్థం కాని విషయం ఏంటంటే బైబిల్లో కూడా రాయబడింది ఏంటంటే హేబేలు మంచి కొవ్విన మంచి తొలిచూలు ఉన్న అదేమంటారు గొర్రెని తీసుకొని వచ్చారు, ఆయనకి అర్పించారు దేవునికి. అంతేనా? కానీ వాట్ అబౌట్ కయ్యూన్ కూలిపోయింది తెచ్చాడా? కయ్యూన్ కూలిపోయింది తెచ్చాడా? అరే ఎలా తెలుసు మీకు? అక్కడ రాయబడలేదు. ఎలా తెలుసు మీకు? ఓకే. అయితే నాకు అర్థం కాని కాన్సెప్ట్ ఏంటంటే చిన్నప్పటి నుండి కయ్యూను ఎందుకు దేవుడు ఎందుకు ఆయన్ని ఎంచుకోలేదు, ఆయన అర్పణని ఎందుకు ఎంచలేదు, ఎందుకు ఇవ్వలేదు ఫస్ట్ ఇంపార్టెన్స్ దేవునికి? ఆయన ఇదివరకు మీకు సింపుల్ గా చెప్పాలంటే కానాన్ నుండి వచ్చేటప్పుడు ఒక ద్రాక్షాన్ని పట్టుకోవాలంటే ఇద్దరిని పట్టుకొని వచ్చేటోళ్ళు. అలాంటిది కయ్యూను టైంలో ఆయన రైస్ని తీసుకొచ్చాడంటే, సంథింగ్ ఏదైనా ఆయన పొలంలో నుండి తీసుకొచ్చాడంటే ఇంకెంత శ్రేష్టమైంది ఉండిందో. అవునా? కానీ ఎందుకు చేయలేదు? ఆయన అల్ప విశ్వాసి. ఆయన విశ్వాసంతో రాలా, ఈయన విశ్వాసంతో వచ్చాడు. దేవుడు అందుకే ఇక్కడ చెప్పబడింది ఏంటంటే, చదవండి మళ్ళీ ఒకసారి. విశ్వాసమును బట్టి హేబేలు
కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు ఇక్కడ ఆయన తెచ్చింది చూడలేదు. మీరేదో తెస్తున్నారు, మీరేదో ఇస్తున్నారు. ఇదే నాకు ఇది చెప్తుంటే నాకు ఒక చిన్న స్టోరీ తెలుసు. పాస్టర్ అంకుల్ ఉండేవాళ్ళు, ఇమాన్యుయల్ అంకుల్. ఇక్కడ మంచి చర్చ్ ఉండేది. యాక్చువల్గా చర్చ్లో అంకుల్ తిరుగుతూ ఉండేవాళ్ళు, వాకింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. నేను అప్పుడప్పుడు వచ్చి ఆయనతో కొంచెం సేపు కాలక్షేపం చేస్తూ ఉండేవాడిని. ఒక ఆయన ఎవరో సంథింగ్ ఒక పర్సన్ వచ్చాడు ఆయన దగ్గరికి. పాస్టర్ గారు, మా అబ్బాయి ఓ 2-3 సార్లు తప్పాడు 10th, ఈసారి కనుక పాస్ అయితే ఇక్కడే బాప్తిజం ఇప్పిస్తా, ఇక్కడే ఒక 10,000 అన్న చదివిస్తా అంటున్నాడు. ఇక ఆయన ఎందుకులే డిస్కరేజ్ చేయటం అనే పాపం ఆయన తనదన్న ప్రేయర్ చేసి పంపించాడు బేసిక్గా. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. నాకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన విశ్వాసం లేదు అక్కడ. సింపుల్గా ఏంటంటే ఇట్లా చేస్తే ఇట్లా చేస్తాను, ఇట్లా చేస్తే ఇట్లా చేస్తాను, అంతేనా? ఇలాంటి పరిస్థితులు మనకు ఉన్నాయి. అయితే ఇక్కడ ఆమెలో దేవుడు ఏం చూశాడంటే ఫెయిత్ని చూశాడు, విశ్వాసాన్ని చూశాడు. అలాగే మీరు ఇంకా కొంచెం కిందకు వస్తా ఉంటే విశ్వాసంతో పాటు ఇంకొన్ని మనం కావాలా. దేవుడు మన అర్పణని అంగీకరించాలి అంటే, దేవుడు మన అర్పణని అంగీకరించాలంటే ఇంకొన్ని పరిస్థితులు మనకు కావాలా. ఏంటయ్యి అంటే ఆదికాండము 22వ అధ్యాయము 22వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువురా ప్లీజ్. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. చాలండి, థ్యాంక్ యూ. ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో చెప్పిన. అప్పుడు ఆయన నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును. ఇది నాకు పెళ్లి కానప్పుడు నాకు అర్థం కాల ఈ పెయిన్ ఏంటనేది. పెళ్ళైన తర్వాత అర్థం కాల. నాకు ఎప్పుడైతే మా పెద్ద పాప పుట్టిందో ఆమెకి ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఆ సిరింజ్ ఉండేది ఒకటి. ఆమె కాలుకి ఇట్లా గుచ్చి ఇట్లా తీస్తే ఆ బ్లడ్ వచ్చి ఇక్కడ పడింది. నాకు నా ఒంట్లో ఉన్న ప్రతి నర్వ్ స్పందించింది ఆ టైంలో. ఆ బాధ నేను వర్ణించలేదు బేసిక్గా. అంతెందుకు మన 31వ తారీఖు యాకోబ్ గాదర్ వాళ్ళ పెద్ద బాబు సాక్ష్యం చెప్పాడు. అప్పుడు ఆయన కొద్దిసేపు ఆయన కూడా దుఃఖాక్రాంతుడు అయ్యాడు. కాసేపు ఆయన కూడా కొంతసేపు ఏడ్చాడు బేసిక్ ఆయనతో పాటు. మనము ఎంత సెన్సిటివ్గా ఉంటామంటే పిల్లల పట్ల చాలా సెన్సిటివ్గా ఉంటాం. అది నాకు ఎప్పుడంటే నాకు పిల్లలు పుట్టిన తర్వాతే అర్థమైంది, మా పెద్ద పాప పుట్టిన తర్వాతే అర్థమైంది ఆ బాధ ఏంటి అనేది. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుడు. ఎంత ఘోరమో తెలుసా ఇది. ఆయనకి పుట్టక 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 ఎదురు చూసి 99వ సంవత్సరం ఎప్పుడో ఆయన ముసలి వయసులో ఉన్నప్పుడు ఒక కుమారుడు పుట్టాడు. ఆయనకి అనేకమైన వజ్ర వైడూర్యాలతో నింపేశాడేమో ఆయన కొడుకుని. అంతేనా? ఆయన్ని పుట్టంగానే నేను యాజకుడిని చేద్దాం, ఒక IPSని చేద్దాం, IASని చేద్దాం అని అనుకున్నాడేమో. అంతేనా? కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీకొక్కడే ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని. మనము మన అర్పణని అర్పించాలి అన్నప్పుడు మనకి విశ్వాసంతో పాటు ప్రేమ కూడా ఉండాలి. ఊరికే తీసుకొచ్చేసేసి నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు యాక్చువల్గా, బాగా ధనవంతులు ఉన్నారు. బేసిక్గా వాళ్ళు నాకు ఎప్పుడు అనే మాట ఏంటంటే ఏదైనా పాపం చేస్తే ఒక 2 లక్షలు ₹1,00,000 వేసేస్తే మా పాపం అంతా కడిగిపోతుంది అనే టైప్లో మాట్లాడుతూ ఉంటారు బేసిక్గా. ఎవరికి కావాలా మీ డబ్బు? అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నీ విశ్వాసంతో పాటు
ప్రేమ కూడా ఉండాలి. ఇక్కడ ఇంకా కిందకు చదువుతా ఉంటే, ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి ఆయన నేను నీకు చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అనిపించమని చెప్పాను. ఈ వాక్యాన్ని నేను ఎందుకు తీసుకొచ్చానంటే, ఈ పేద వృద్ధ విధవరాలు అండ్ అబ్రహాం గారిది ఒకటే కాన్సెప్ట్ చూడండి. ఆమె కూడా ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాంని ఆయన వెళ్ళేటప్పుడు మొత్తం రెడీ అయిపోయాడు. దేవుడు చెప్పాడు మొరియా పర్వతం దగ్గరికి వెళ్ళమని. అక్కడికి వెళ్ళాడు. వెళ్తున్న టైంలో ఇద్దరు దాసులు ఉన్నారు, వాళ్ళిద్దరిని అక్కడ ఆపాడు. వాళ్ళ ఇస్సాకును పట్టుకొని పైకి పోతా ఉన్నాడు. ఇస్సాకు ఎన్ని క్వశ్చన్స్ వేసాడు అంటే ఒక క్వశ్చన్ బ్యాంక్ లాగా వేస్తూనే ఉన్నాడు. ఏమేమి అన్నాడు? గొర్రె కాదు, ఫస్ట్ ఆయన కర్రలు ఉన్నాయి, కత్తి ఉంది, నొప్పి ఉంది, ఇన్ని ఉన్నాయి. అసలైంది ఏది? అది అబ్రహాం గారు ఒక్కటైనా తన మనసులోకి ఎక్కించుకొని ఉంటే తను రిటర్న్ వచ్చేవాడేమో. ఒకవేళ అబ్రహాం గారు ఆ కొడుకు అడిగిన క్వశ్చన్స్ లో ఏ ఒక క్వశ్చన్ అయినా తన తలకు కానీ తన హృదయానికి కానీ ఎక్కించుకొని ఉంటే రిటర్న్ వచ్చేవాడేమో. ఈ పేద విధవరాలు ఎట్లా ఉంటుందంటే, ఈ మధ్య డబ్బు తెగ మాట్లాడేస్తుంది జనాలతో. అంతేనంటారా? ఈ మధ్య డబ్బు తెగ మాట్లాడేస్తుంది జనాలతో. ఎట్లా? నీకున్న నీ జీవనోపాధి ఇది. నీకు ఈ 2 రూపాయలు లేకపోతే నీకు జీవనమే లేదు. అందులో వృద్ధురాలివి, అందులో పేదరికంలో ఉన్నారు, విధవరాలు, నీ వెనకాల ఇంకెవరు లేరు. నీకుంది ఇంకా 2 రూపాయలు, 2 కాసులు. ఈ 2 కాసులు ఏముంది? సుశీలక్క లాంటి వాళ్ళు అదే. అంటే ఆమెను ఎందుకు అంటానంటే, ఆమెకి నేనంటే చనువు, నాకు ఆమెంటే చనువు కాబట్టి, ఇంకోళ్ళు నేను అనలేను అందుకని. సరే, ఈ పేద విధవరాలకి ఆ డబ్బు మాట్లాడుతూ ఉండొచ్చు యాక్చువల్గా. ఎట్లా? ఈ 2 పైసలు, ఈ 2 కాసులు ఉంటే నీకు నెక్స్ట్ డే గడిచిపోతుంది. అవసరమా నీకు? నీ జీవనోపాధి మొత్తం ఇక్కడ వేయటం నీకు అవసరమా అని ఆమె మైండ్కి ఎక్కించుకొని ఉంటే ఆమె వచ్చేదే కాదు. అంతేనండి? సరే, ఇక్కడ ఇంకొంచెం ముందుకు వెళ్తా ఉంటే మనకి 12వ వచనంలో దేవుడు ఏమంటున్నాడో చూడండి. 12వ వచనం ఒకసారి చదవండి. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని ఏమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుణ్ణి నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడువని ఇందువలన నాకు కనబడుచున్నది. చాలండి, చాలు. మనం మన అర్పణలు దేవునికి అర్పించాలి అన్నప్పుడు మనం విశ్వాసంతో, ప్రేమతో, ఇంకా 2 ఉన్నాయి, అవి కూడా కలుపుకొని చెప్పుకోవాలి. ఓకేనా? సో మనం నెక్స్ట్ ఇందులోకి వెళ్ళేటప్పుడు ఈ పేద విధురాలు మార్క్ 12వ అధ్యాయం 44వ వచనం చూడండి. మార్కు సువార్త 12వ అధ్యాయం. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి కాని ఈమె తన లేమిలో కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసనని చెప్పాను. సరే, మీ అందరికి కిరణ్ అంటే మంచి స్టోరీస్ చెప్తాడని మంచి ఇది ఉంది కాబట్టి స్టోరీస్ లోకే వెళ్దాం. సరే, 1930వ సంవత్సరం 30-40 ఆ ఏరియాల్లోకి వెళ్తే కనుక దైవదాసులు బ్రదర్ భక్సింగ్ గారు మీ అందరికీ తెలిసిన వ్యక్తే. ఆయన అప్పుడే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఒక్కొక్క సంఘాన్ని. అయితే అప్పుడు ఒక ఆంధ్రాలో ఉన్న ఒక మారుమూల ప్రాంతానికి ఆయన వెళ్ళారట. మన ఇంట్లో ఇదివరకు ఇప్పుడు లైట్స్ లాగా అప్పుడు లైట్స్ ఉండేవి కాదు, లాంతర్లు ఉండేవి అనమాట. ఆ లాంతర్లలో కొంచెం కిరోసిన్ పోసి లేదా ఏదో నూనె పోసి చేసేటోళ్ళు. బేసిక్గా దాన్ని వెలిగించేవాళ్ళు. బేసిక్గా ఒక 15-16 ఏళ్ళ ఒక గుడ్డి అమ్మాయి ఉందంట.
అంటే కళ్ళు కనపడిన అమ్మాయి ఉందంట. చిన్నప్పటి నుండి కళ్ళు కనపడవంట, ఆమెకి కనపడవంట. ఆమె ఏం చేసిందంటే ఇట్లనే ఇదివరకు స్వెటర్లు చేయాలంటే ఇట్లా అల్లేవాళ్ళు. మీకు ఏమైనా ఐడియా ఉందా? 2 పుల్లలను తీసుకొచ్చి మా అమ్మమ్మ తెగలేదు ఇట్లా 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 అని. మీకు ఎవరికైనా ఐడియా ఉందా అది? ఇప్పుడు తరానికి అర్థం అయిద్దో లేదో తెలియదు నాకు. మా పిల్లలకి అసలు తెలియదు ఆ కాన్సెప్ట్, అంతరించిపోయినాయి అది. ఇదివరకు స్వెటర్లు ఇట్లాంటివి చేయాలంటే ఇట్లా అల్లేవాళ్ళంట. ఆమె అట్లా అల్లే ఒక చిన్న ఉద్యోగం చేస్తుందంట. తన తోటి ఉద్యోగస్తులు రోజు అనుకున్నారంట, ఆ రోజు ఈ నెల మొత్తం లాంతర్ వెలిగించడానికి ఒక 100 రూపాయలు అయింది నాకు ఆ కిరోసిన్కి అని అనుకున్నారంట. ఆమె 2 రోజులు వింది 2 రోజుల తర్వాత ఆ 100 రూపాయలు తీసుకొచ్చి చర్చిలో, అయ్యా ఈ 100 రూపాయలు మీరు ఖచ్చితంగా సేవకే ఉపయోగించండి అని అందంట. ఎవరు? అందరాలు వెనక నాకేం వినిపిస్తలే అందంట. అన్న తర్వాత పాస్టర్ గారు కొంచెం ఆశ్చర్యానికి గురయ్యాడు. అమ్మా నువ్వు ఉందే అందురాలివి, పేద పరిస్థితుల్లో ఉన్నావు, ఇక నీకెందుకు ఈ బాధ? 100 రూపాయలు నీకు ఏదైనా యూజ్ అవుతుంది కదా అంటే ఆమె ఏమందంటే, నేనేమి ఇది ఎక్స్ట్రాగా నేను కూర్చోబెట్టి సంపద, నాకు ఇది ఎక్స్ట్రాగా వచ్చింది, బేసిక్గా నాకు అది యూస్లెస్. నేను అందురాలని, నేను అది లైట్ లేకపోయినా నేను చేయగలను. ఆ 100 రూపాయలు ఏదో దేవుని సేవకు ఉపయోగపడాలని తను అందంట. ఓకేనా? సరే, నెక్స్ట్. అలాగే తన ఇక్కడ కూడా పేద విధురాలు తన జీవితం అంతా ఇక్కడ రాయబడి ఉంది. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిందంతయు అనగా తన జీవితం అంతయు వేసినని చెప్పాను. ఓకేనా? నెక్స్ట్ 3rd వచ్చేసి కృతజ్ఞత. కృతజ్ఞత అంటే ఫస్ట్ కృతజ్ఞత కూడికలోకి వెళ్తాం మనం. కృతజ్ఞత కూడిక అంటే ఏమేం చేస్తారండి? విచరిస్తారా? దేవుడు చేసిన కార్యాలు అంటే కృతజ్ఞత. ఫిష్ బిర్యానీ చేస్తారంట. కృతజ్ఞత కూడికల్లో ఏం చేస్తాం? బేసిక్గా మనకు జరిగిన మేలును బట్టి మనం ప్రేయర్ పెట్టించుకొని మంచి షాప్ చూసుకొని దాంట్లో కొంచెం ఒక గరిట మిక్చరు 2 స్వీట్లు వేసి అందరిని పంపించేసి, పాస్టర్ గారికి ఏది నచ్చదు, మన ఇమాన్యుయల్ అంకుల్కి మటన్ కర్రీ అంటే బాగా ఇష్టం, మా మమ్మీ బాగా చేస్తుండే మటన్ కర్రీ, ఆయనకి ఏది నచ్చుతుందో వేసి ఆయనకి కొంచెం సందా ఇచ్చి పంపించేస్తే అది మన కృతజ్ఞత. అంతేనా? కృతజ్ఞత అంటే ఏంటో చెప్పనా? చూడండి, యోబు 1వ అధ్యాయం. యోబు 1వ అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చితిని అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఎందుకంటే గొప్పది మనం చూడగలమా కృతజ్ఞత? ఇంతకంటే గొప్పగా మనం కృతజ్ఞత చూడగలమా? లేదు. యోబుకి సమస్తము పోయినాయి. ఏమి మనం చిన్న దెబ్బ తగిలితే లేదా చిన్న ప్రాబ్లం అయితే నా మొద్దుకుంటాం, ఎందుకు ఇచ్చినావు దేవా నాకు ఈ జీవితం, తీసుకెళ్ళిపో, ఎందుకంటే నాకు అవసరం లేదు, ఎన్ని మాట్లాడతామో. యోబుకి సమస్తము లేవు, అన్ని పోయినాయి, కానీ ఆయన గొప్ప మాట మాట్లాడుతున్నాడు. మళ్ళీ చదవండి బ్రదర్. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ పేద విధురాలు కూడా తనకి కృతజ్ఞత కలిగి ఉన్నది, విశ్వాసంతో ఉంది, ప్రేమతో వేసింది, దేవుని పట్ల కృతజ్ఞతురాలై ఉంది. అవునా? సరే, లాస్ట్, మనకి టైం కూడా అయిపోతుంది. లాస్ట్ది త్యాగం. 1 సమూయేలు
1వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. చూడండి, ఇక్కడ చిన్న వాక్యం మనం గమనించవచ్చు. ఇందులో అన్నగారు ఉన్నారు. ఆమె నా కొడుకుని నేను పెళ్ళైన తర్వాత పంపిస్తా, లేదా పెళ్ళైన దాకా మీ దగ్గర ఉంచుకోండి, వృద్ధాప్యంలో నా దగ్గరకు వస్తాడు, ఇలాంటి కండిషన్స్ ఏం పెట్టలేదు. తనకి చాలా రోజుల తర్వాత పుట్టిన కొడుకు సమూయేలు గారు. ఆమె పుట్టగానే ఎక్కడికి తీసుకొచ్చింది? మందిరానికి తీసుకొచ్చేసింది, మందిరంలో ప్రతిష్ఠించింది. అతన్ని ఒక 2 రోజులు ఉంచు, ఒక 10 రోజులు ఉంచు, తన 10వ తరగతి వరకు ఉంచు అని అనలేదు. ఎప్పుడు బ్రతికున్న రోజుల వరకు, అంటే తను చనిపోయే వరకు దేవునికి ప్రతిష్ఠించుకున్నాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, అది చెప్పలేదు నాకు తెలియదు, మా కుటుంబంలో జరిగినది. యాక్చువల్లీ మా చిన్న మావయ్య ఉండేవారు. మా చిన్న మావయ్యకి మా ఫస్ట్ పాప ఉండేది. తర్వాత ఒక 5-6 ఇయర్స్ తర్వాత బాబు పుట్టాడు తనకు. మరి వాళ్ళు ఎక్కడ ఎలా ప్రేయర్ చేశారో నాకు తెలీదు. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఎప్పుడో అనుకున్నారు, ఏమని, నాకు కనుక కొడుకు పుడితే నేను దేవునికి ఇచ్చేస్తాను అని. సరే, అంతా బాగుంది. కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత ఆబ్వియస్లీ ఇవ్వరు కదా, ఇవ్వలేదు. వాళ్ళకి ఎలా అంటే, ఆయనకి నేను ఆడెంత చదువుతాడో అంత చదివిస్తాం మేము, చదివించిన తర్వాత ఆయన్ని సేవలోకి పంపిస్తాము అని వీళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఇక ఆడ ఎట్లా అంటే అట్లా, ఒక్కడే ఒక కొడుకు, ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఉంటుంది మ్యాటర్ అంతా. దేవునికి ప్రతిష్ఠించుకున్నప్పుడు ఇది ఎట్లా అంటే అది మనం చేయలేం బేసిక్గా. ఎంత అన్నకి మళ్ళీ పుడతారో లేదో తెలియదు బేసిక్గా. నెక్స్ట్ ఆమె దేవుని మందిరంలో ఆ బాబుని ఇచ్చేసిన తర్వాత అన్నకి నెక్స్ట్ సంతానంగా పుడతారో లేదో తెలియదు బేసిక్గా. అయినా కానీ ఆమె ఏం చేసిందో తెలుసా, తీసుకెళ్ళి ఇచ్చేసింది. ఒక చిన్న స్టోరీ చెప్తా చూడండి. ఇలాగే పాస్టర్ గారు ఒక యానివర్సరీ మీటింగ్స్కి వెళ్ళారట. యానివర్సరీ మీటింగ్స్లో ఇట్లానే మాకు ఇట్లా ఖాళీ స్థలం ఉంది, కట్టుకోవాలా, ఎవరైనా ప్రేరేపింపబడిన వారు ఇవ్వండి కొంచెం కానుకలు అని అన్నారట. అందరూ వరుసగా వారికి తోచినంత వరకు వారు ఇస్తా ఉన్నారు. అందులో ఒక కాలు ఇరిగిన వ్యక్తి ఉంటాడు కదా, కుంటి అబ్బాయి. ఆయనకి కర్ర ఉంది, చేతి కర్రలు ఉన్నాయి. యాక్చువల్లీ చేతి కర్రలతో సహాయంతో నడుస్తూ ఉంటాడు ఆయన. ఆ చేతి కర్రల సహాయంతో నడుస్తున్న వ్యక్తి ఏం చేశాడంటే, చూస్తూ ఉన్నాడు, ఒక్కొక్కరు ఇచ్చేది చూస్తూ ఉండి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన 2 కర్రలు ఇచ్చాడు. దీన్ని నమ్మేసి మీకు ఎంత వస్తుందో అంతా మీ సేవకు వాడుకోండి అని. అర్థమవుతుందండి నేను చెప్పింది? ఎంత త్యాగం ఉంది. నువ్వు ఎట్లా నడుస్తావరా బాబు నెక్స్ట్. అయినా కానీ దేవుడు అబ్రహాం గారు ఒకటే అంటారు, ఏమని, యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. సో ఇక్కడ పేద విధవరాలు కూడా అన్ని దేవుడే చూసుకుంటాడు, దేవుడే అన్ని రకాలుగా నాకు హెల్ప్ చేస్తాడు, దేవుడే అన్ని రకాలుగా ఉంటాడు అన్నప్పుడే తను ఈరోజు చరిత్రలో ఒక పేజీ అయిపోయింది. తను ప్రతిష్ఠించుకుంది, తనకి కావాల్సినదంతా దేవుడు సమకూర్చాడు. దాన్ని ఒక వర్డ్ వాడాడు దేవుడు, ఈమె గొప్ప ధనవంతురాలు అని వాడాడు. బేసిక్గా ఈమె ఇచ్చినంత తన జీవితంలో తన ఆస్తి మొత్తం కలిపి వేసేసింది అందులో. మనం ఒక రకంగా ఆలోచించుకోవాలి. మనం ఇస్తున్న అర్పణలు అంటే మన సేవలో కానీ, సేవ అంటే పరిచర్యలో కానీ, మనం తీసుకొచ్చే ఆరాధనలో కానీ, మనం తీసుకొచ్చే అర్పణలు మనం అర్పించేస్తున్నాం, కానీ దేవుడు అది యాక్సెప్ట్ చేస్తున్నాడా లేదా అనేది మనం చూసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ అందరూ విన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఆయన బల్ల ఇచ్చేటప్పుడు ఒక మాట ఉచ్చరిస్తా, మీకు ఎంతమంది తెలుసా, ప్రభువా నీ కొరకు శ్రమ పడాలి ప్రభు. ఆశ ఎందుకు తెలుసా,
నన్ను బాగా దీవించాను కాదు, నేను బాగా శ్రమ పడతాను ప్రభా, నాకు సహాయం చేయాలి. నేను నీ శరీరంలో ఏమైనా దెబ్బలు ఇంకా కుదువుగా ఉంటే ప్రభా, అపోస్తలుడైన పౌలు గారు నేను కూడా ఇంకా నీ కొరకు ఏమైనా శ్రమ పడాలా, మోకరిల్లాలా, నిద్ర తక్కువ చేసుకోవాలా, ప్రార్థన చేయాలా, ఎలాగైనా సరే ఒక్కరిని ఉజ్జీవింపచేయాలి చాలు ప్రభా. ఇది నా యొక్క విజన్. అందుకే రాత్రి ఆలోచించి ఏంటి విజన్ ఏంటి, ఎందుకు ప్రభా నిలబెట్టుకున్నామంటే, ఎప్పుడు ఎంతమంది మీరు చదవరే లేదు, అవి వెనక్కి చదవండి. భగవంతుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించి పెట్టిన విజన్ పడతాయి. మధ్యలో సిలువ కనబడుతుంది, అదే ఆయన్నే మనం నిదానించి చూడటం. రెండవది పైన పౌరం కనబడుతుంది, పరిశుద్ధాత్మ కదండి, అదే నడిపింపు. మనకి క్రింద వాక్యం కనబడుతుంది, 3వ వచనం. పక్కనే ప్రార్థన ఉంటుంది, ఆయుధం. ఇంకొక పక్కనే కొవ్వొత్తు ఉంటుంది, ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి. ఎప్పుడైనా మీరు చూసారమ్మా ఈ యొక్క 3 సంగతులను ఒకసారి పుస్తకాన్ని తీసి ఏంటా అని చూడండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఉజ్జీవింపజేస్తాడు. ఎందుకో ఆ భగవంతుడు మరి శ్యామకరణ చేత ఈరోజు పేద దూరాల గురించి చదువుతాను, నన్ను నేను ఉజ్జీవింపు చేసుకుని ప్రభు ఎస్ నీకోసం కొవ్వొత్తుల, నీకోసం ప్రార్థన చేసేవాళ్ళ, నీ వాక్యాన్ని గట్టిగా పట్టుకునే వాళ్ళ, పరిశుద్ధాత్మ పూర్ణుడై తండ్రి నిండుగా నిన్ను నిదానం చూస్తూ, నీ సిలువ నిదానం చూస్తూ అంటే ఆయన వైపు నిదానించి చూడాలని నీ ప్రేమ కోరుకుందా భగవంతుడు ఈరోజు నా పేద దూరాల గురించి చాలా చక్కగా వచ్చింది. ఆయన చెప్పడంలో కొంచెం నవ్వించిన, ఇంకోటి ఇచ్చిన, చాలా అర్థం ఉంది. నేను నా మట్టుకు నేను తీసుకుని ప్రభు, ఇంకా నువ్వు కొదువుగా ఉన్నటువంటి దెబ్బల్లో ఏ దెబ్బ నేను తీసుకోవాలి, ఏ కొరడ దెబ్బ నేను పొందాలి ప్రభు. ఎక్కడ రక్తం అట సేద బిందువుల నుంచి వస్తుంది, అంతగా ప్రార్థన చేస్తున్నాడు, వేదన పడతాడు నా ఒక్కడి కోసం. దైవజనుడు వెళ్ళి ప్రార్థన చేస్తాడు, చివరి ప్రార్థన అనుకుంటాను, చాలా చక్కగా ఇక్కడే ఉంది. ప్రభువా చాలా మట్టుకి స్టేటస్లో పెట్టుకున్నాడు, నా కోసం ఎంతగా శ్రమ పడ్డావు, ఎంతగా కష్టపడ్డావు, నీ కోసం గొంతులేనా, నీ కోసం పాట పాడుద్దా, నాకు ఎవరు చేయలేదు, నా పిల్లలు చేయలేదు, నా కుటుంబం చేయలేదు, ఎవరు కాదు, నీవే నా కోసం చచ్చిపోయావు. నన్ను తిరిగి లేపడానికి, నన్ను బలపరచడానికి నీతో కూర్చోబెట్టుకోండి. ఆత్మీయంగా నీకోసం గొంతులు వేయద్దు, నీకోసం ప్రార్థన చేయొద్దు, నీకోసం శ్రమ పడద్దు. మన జీవితంలో విజన్ ఉండాలి. ఎవరి కోసం బ్రతుకుతున్నాం, దేనికోసం బ్రతుకుతున్నామో ఎప్పుడు 24 గంటలు అంతా అంటాడు దేవుడు. అందరూ తమ సొంత కార్యాలు చేసుకున్నారు, అందరూ తమ సొంత ఇంటి పనులు చేసుకున్నారు, అందరూ తన ఇంటి కోసమే ఎంతగా శ్రమపడ్డాను. యేసుక్రీస్తు కార్యములు చూడరు, యేసుక్రీస్తు వారు పని చేయరు. నా మట్టికి నాకు బాగా హెచ్చరించిన మాట, బద్దలైపోయి సందులు కరెక్టే, మనం రోజు ఒకలాగా మారిపోతున్నామే. భగవంతుడు మారని దేవుడు, నమ్మదగిన దేవుడు. నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతును జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతును జీవితాంతము. గనులైన వారే గతించగా, ధనమున్న వారే మరణించగా, గనులైన వారే గతించగా, ధనమున్న వారే మరణించగా, ఎన్న తల్లి వారమైనా మమ్ము కనికరించావు. మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. ఎన్న తల్లి వారమైనా మమ్ము కనికరించావు. మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరించును జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే
జీవితాంతము మా కంట కన్నీరు చాలకుండగా ఏ కీడు మాదరికి చేరకుండగా మా కంట కన్నీరు చాలకుండగా ఏ కీడు మాదరికి చేరకుండగా కంటి రెప్పలా కాచి భద్రపరిచి ఉన్నావు దుష్టుల ఆలోచనలు భంగపరిచి ఉన్నావు కంటి రెప్పలా కాచి భద్రపరిచి ఉన్నావు దుష్టుల ఆలోచనలు భంగపరిచి ఉన్నావు ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరింతుము జీవితాంతము ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరింతుము జీవితాంతము ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు ఇమ్మానుయేలుగా వెన్నట్టు నిలిచావు ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు ఇమ్మానుయేలుగా వెన్నట్టు నిలిచావు ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరింతును జీవితాంతము ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరింతును జీవితాంతము యాకోబు దేవుడవు నాకు చాలిన దేవుడవు యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా అబ్రహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు యాకోబు దేవుడవు నాకు చాలిన దేవుడవు యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా అబ్రహాము విశ్వాసముతో స్వదేశమును విడిచెను సోనాగల గల పట్టణముకై వేచి జీవించెను అబ్రహాము విశ్వాసముతో స్వదేశమును విడిచెను సోనాగల గల పట్టణముకై వేచి జీవించెను అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఇస్సాకుకు విధేయుడై బలియాగమాయెను వాగ్దానము బట్టి మృతుడై లేచెను ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను వాగ్దానము బట్టి మృతుడై లేచెను ఇస్సాకుకు చాలిన దేవుడు నీవేనయ్యా ఇస్సాకుకు చాలిన దేవుడు నీవేనయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యాకోబు మోసగానే తండ్రి ఇంటికి విడిచెను యాకోబు ఇశ్రాయేలు తండ్రి ఇంటికి చేరెను యాకోబు మోసగాడే తండ్రి ఇంటిని విడిచెను యాకోబు ఇశ్రాయేలు తండ్రికి ఇంటికి చేరెను యాకోబుకు చాలిన దేవుడు నీవేనయ్యా
యాకోబుకు చాలిన దేవుడు నీవేనయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. కృపగల దేవ, దయగల తండ్రి, నీ పాదాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ జనవరి మాసం రెండో పురుగుతనం బట్టి నీ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈ సన్నదానంలో మమ్మల్ని రప్పించి ప్రభు పాటల ద్వారా ఆరాధన ద్వారా నీకే మహిమగా జరిపించుకున్నందుకు నీ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ముగింపు వాక్యం బట్టి నీ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి కిరణ్ గారు నిలబెట్టుకుని చక్కటి మరి వాక్యాలతో మాట్లాడించినందుకు నీ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి పేద విధవరాలు వేసే 2 కాసుల విలువైన కానుకను బట్టి నీ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ఈరోజు కానుకలు వేసిన మా సంఘస్థులు అదే వరుసలో చేర్చండి ప్రభు. మన సంఘస్థులు ఇరుకులో ఇబ్బందుల్లో నువ్వు విషయాలతో దయచేయండి ప్రభు. ప్రతి కష్టాన్ని తీర్చివేయండి ప్రభు. నీ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే యువకు గారు స్తుతులు కూడా మేము ఈరోజు చెల్లిస్తున్నాం ప్రభు. అటువంటి స్తుతులు చెల్లించలేక మా హృదయాలు తిప్పండి, మార్చండి ప్రభు. నీ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి.